నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా ఇరాన్ యుద్ధంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్తో మహాయుద్ధం చేస్తామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెంటనే మాట మార్చారు. ఇరాన్ పై మంగళవారం జరగాల్సిన భారీ సైనిక దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆఖరి నిమిషంలో వాయిదా వేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా స్వయంగా ప్రకటించారు. అయితే ఇది యుద్ధ విరమణ కాదని, కేవలం చర్చల కోసం ఇచ్చిన గడువు మాత్రమేనని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ అణ్వాయుధాలు వదులుకోవటానికి అంగీకరిస్తూ ఒప్పందానికి రాకపోతే ఏ క్షణంలోనైనా భారీ దాడికి అమెరికా సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని హెచ్చరించారు. ప్రపంచాన్ని వణికించిన అమెరికా ఇరాన్ యుద్ధ మేఘాలు తాత్కాలికంగా పక్కకు తప్పుకున్నాయి. ఇరాన్ పై మంగళవారం భారీ ఎత్తున వైమానిక క్షిపణి దాడులు చేయాలని అమెరికా రక్షణ శాఖ అంతా సిద్ధం చేస్తుంది. అయితే గల్ఫ్ దేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ దేశాల అభ్యర్థన మేరకు అధ్యక్షుడు ట్రంప్ ఈ దాడిని 2 నుంచి 3 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్తో ఒక గౌరవప్రదమైన ఒప్పందానికి అమెరికా పశ్చిమాసియా దేశాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కుదిర్చేందుకు తమకు కొద్దిగా సమయం కావాలని గల్ఫ్ దేశాల నేతలు ట్రంప్ను కోరారు. దీనిపై స్పందించిన ట్రంప్ అమెరికా సైన్యానికి దాడిని ప్రస్తుతానికి నిలిపివేయాలని ఆదేశించారు. కానీ ఈ ప్రతిపాదిత ఒప్పందంలో అత్యంత కీలకమైన షరతు ఒకటి ఉంది. అది ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదు, యురేనియం సుసంపన్నతను నిలిపివేయాలి. ఒకవేళ ఇరాన్ దీనికి లొంగకపోతే మాత్రం మునుపెన్నడూ చూడని రీతిలో అమెరికా సైన్యం భారీ దాడికి దిగుతుందని ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకుని కొత్త కంట్రోల్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల దాదాపు 1500 వాణిజ్య నౌకలు, వేలాది మంది నావికులు సముద్రంలో చిక్కుకుపోయారు. గ్లోబల్ ఇంధన సంక్షోభం తలెత్తే ముప్పు ఉండటంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశానికి సిద్ధమవుతోంది. ఇక ట్రంప్ ప్రకటనపై ఇరాన్ కూడా ధీటుగానే స్పందించింది. తాము కూడా మునుపెన్నడూ లేని విధంగా తక్షణమే తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, ట్రంప్ది కేవలం చెక్మేట్ మాత్రమేనని ఇరాన్ మిషన్ ఎద్దేవా చేసింది. గల్ఫ్ దేశాలు జరుపుతున్న ఈ రాయబారం సఫలమవుతోందా లేక పశ్చిమాసియా భారీ యుద్ధంలోకి నెట్టబడుతోందా అనేది మరో 48 గంటల్లో తేలనుంది.